ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 11వ తేదీ నాడు టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ పచ్చకామెర్ల వ్యాధితో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. 48 ఏళ్ల వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో సినీ అభిమానులు షాక్ కి గురయ్యారు. అయితే ప్రముఖ నటి బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ కరాటే కళ్యాణి సూర్యకిరణ్ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యకిరణ్ ప్రముఖ నటి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరువాత మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. అది తనని ఎంతో బాధించిందట. తన భార్య ఎప్పటికన్నా తిరిగొస్తుందని ఆలోచిస్తూ సూర్యకిరణ్ నిత్యం మద్యం సేవించేవారని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. అసలు ఒక రోజైతే రాత్రంతా సిగరెట్ కాలుస్తూ మద్యం సేవించేవాడట. నిత్యం తన భార్య గురించే ఆలోచిస్తూ మద్యం మత్తులో మునిగి తేలేవాడని, దాంతో తన ఆరోగ్యం కాస్త క్షీణించి లివర్ చెడిపోయి పచ్చకామెర్ల వ్యాధితో చనిపోయాడని తెలిపింది. చివరి నిమిషంలో ఆసుపత్రికి తరలించడంతో లాభం లేకపోయిందని కరాటే కళ్యాణి అన్నారు. మలయాళీ కుటుంబంలో జన్మించిన దర్శకుడు సూర్యకిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 200 దక్షిణాది చిత్రాల్లో నటించారు. తెలుగులో తన దర్శకత్వం వహించిన సత్యం సినిమా అతడికి మంచి పేరు తెచ్చింది. ఇక అతడి సోదరి సుజిత ప్రముఖ బుల్లితెర నటి. సీరియల్స్ ఎక్కువగా చూసేవారికి సుపరిచితమే.